నాకు ఇవ్వవలసిన బాకీ ఈ రోజు వెంటనే చెల్లించు. అయ్యగారు, ఏమిటి ఈ చిత్రం? అందమైన భార్యతో సరసాలాడుతూ తెచ్చుకున్న బాకీలు ఎగేస్తే పోతాయనుకున్నావా? అయ్యగారు, నేను మీ దగ్గర ఏనాడు అప్పు తీసుకోలేదు. మీరు కావాలనే నా మీద నిందలు వేస్తున్నారు. అన్నమో రామచంద్ర అంటూ అల్లల్లాడుతున్న మీ నాన్న చేరదీసి 2000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. కోటికి లేక గుమ్మం దగ్గర పడిగాపులు పడి ఉంటే చేరదీసిన కారణంగా నా అప్పు నేను రాబట్టుకోవడంలో తప్పు లేదు. మీకింత బాకీ ఉన్న సంగతి మా నాన్న నాతో ఏనాడు చెప్పలేదు. ఎగేస్తావా? అయ్యగారు, జీవితం అంటే చావు బ్రతుకుల కలయికని నా స్వయంగా అనుభవంతో తెచ్చుకున్నాను. ఇంత చిన్న వయసులో అంత అనుభవాన్ని అనుభవించానంటే నాకున్న అప్పుల సమస్యలు, ఆ అప్పుల సమస్యల వలయ నుండి నన్ను తప్పించగలుగుతారని మీ మీద ఆశపడుతున్నాను అయ్యగారు. వీళ్ళలో అంటే ఆ బాకీ నేను తీర్చలేనని చెప్తున్నావన్నమాట. వీల్లేదు. ఇప్పటికే దాదాపుగా 20 సంవత్సరాల బట్టి మీ కుటుంబం మీద సానుభూతి చూయిస్తూనే ఉన్నాను. ఒక్క క్షణం కూడా ఆగేందుకు వీల్లేదు. వెంటనే నా బాకీ 20,000 చెల్లించు. అయ్యగారు, నా పరిస్థితి గురించి మీకు తెలియదేం కాదు. నేను ఇంత దిగజారిపోవడానికి కారణం మీరేనని తెలుసుకోలేకపోతున్నారు. నేను పుట్టిన దగ్గర నుండి మా నాన్న మీ ఇంట్లో పాలేరుగా పనిచేసినా కూడా మీ బాకీ తీరలేదంటే నమ్మలేకపోతున్నాను. మీరు మాట్లాడుతున్నావు ఏదో అంటే ఈ బాకీ నువ్వు ఇవ్వవలసిన బాధ్యత లేదన్నమాట. బాధ్యత మాత్రమే కాదు, ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. రాము, రాము, ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన లేదు. మా నాన్న కష్టాజితాన్ని దోచుకున్న మీరే హద్దు మీరుతున్నారు. ఆయన చేత వెట్టి చాకిరీ చేయించుకొని మీరే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం ఆకలి బాధలు తట్టుకోలేక మా నాన్న మీ ఇంట్లో రయ్యం బగులు కష్టించి పనిచేశాడు. రాము, మాలాంటి వాళ్ళకి వెట్టి చాకిరీ చేయడం కోసమే మీలాంటి వాళ్ళు కష్టపడ్డారని తెలుసుకో. ఈ వెనక బెదిరింపులకు ఇల్లు భయపడేది కాదు. మానజీరావు గారు, ప్రయత్నించినా సరే ఈ రోజు నా బాకీ ఇవ్వకుండా తప్పించుకోలేవు. మానజీరావు గారు, మీ విలాసాల కోసం మా నాన్న తన జీవితాన్ని త్యాగం చేశాడు. అయినా సరే మీరు ఏనాడు ఒక్క పైసా కూడా జీతం ఇవ్వరు. పైగా లేనిపోని అప్పులను సృష్టించి మాకున్న 2 ఎకరాల భూమిని కాజేశారు. మా పేదల కష్టార్జితంతో మీరు ఇంత వారయ్యారనే సంగతి మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీకు విలాసాన్ని అందించిన వారి కారణంగానే మీరు విలపించే రోజు రాక తప్పదు. నీ చరిత్రనే మార్చి రాయగలిగే శక్తి నా చేతుల్లో ఉంది. నీ ఆశయాన్ని వృద్ధాడిగా మలిచి నీ మెడకి తగిలించగల శక్తి గల నన్ను ఎవరు ఏమి చేయలేరు. ఈ పాదాల కింద నలిగిపోతూ ఏడ్చి మూలబోయిన పేద ప్రజల హృదయాలు రగులుతున్న అగ్ని జ్వాలలై మిమ్ముల సజీవ దహనం చేస్తాయని మీరు మర్చిపోతున్నారు. జీవులైన మీ చేతులకు విప్లవాన్ని ఆపగలిగే శక్తి లేదని తెలుసుకోండి. దయ చూపుతున్న కొద్ది దారుణమైన స్థితికి వస్తున్నావు. ఈ వృత్తిని పని పూర్తి చేసి పంపడంలోనే ఈ ప్రథమ కర్తవ్యం ఉంది. మీ నాన్న మీరున్న సానుభూతి కొద్దీ ఇంతసేపు అవకాశం ఇచ్చాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగేందుకు లేదు. డబ్బులు చెల్లించే ప్రాణాలు దక్కించుకో. ప్రాణాలు దక్కించుకో అంటే
మీరు చెప్పిందే వేదవాకుగా భావించాలా? అవును, వెంటనే నా 20,000 రూపాయలు చెల్లించి దేవారు, నాన్న నీకే బాకీ లేడని నేను మనస్సాక్షిగా నమ్ముతున్నాను.